వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ గణపతి అకాడమీ కాకినాడ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే ప్రతిరోజు కూడా మీకు ఇటు ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం విద్యార్థుల కొరకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ రూపంలో కూడా ఈ ఫోటో ఫీచర్స్ సహాయంతో అందించడం జరుగుతూ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే అథమెటిక్ క్లాసెస్ కూడా దానిలో అవైల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ వీడియో క్లాస్ యందు ఈ ప్రముఖ వ్యక్తులు వారి యొక్క నియామకాలు అదేవిధంగా రాజ్యాంగ అధిపతుల గురించి సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పనిసరిగా మీరు 2 లేదా 3 సార్లు వాచ్ చేసినట్లయితే ఈ సమాచారం అంతా కూడా చాలా ముఖ్యమైనటువంటి సమాచారం. జాగ్రత్తగా పరిశీలించండి. ఫస్ట్ వన్ మనకి రాష్ట్రపతి. మనకి 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ మనకి తెలిసిందే. అయితే ఈ రామ్నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్లోని పారుంక్ అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. 14వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్లోని పారుంక్ అనేటువంటి గ్రామం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2 వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి మనకు తెలిసిందే ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లాలోని ఈ చవటపాలెం గ్రామంలో జన్మించినటువంటి 13వ ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఈయన రాసినటువంటి గ్రంథాల్లో ముఖ్యంగా మనకి మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ ఈ గ్రంథాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రాయటం జరిగింది. టైర్లెస్ వాయిస్ రిలెంట్లెస్ జర్నీ, అలుపెరగని గళం, విరామమెరగని పయనం వంటి గ్రంథాలను రచించినటువంటి వ్యక్తి ప్రస్తుత 13వ ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్య నాయుడుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్. ఈ 17వ లోక్సభకి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈయన గుజరాత్ రాష్ట్రంలోని వార్ధనగర్లో జన్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం నరేంద్ర మోడీ ఎన్నవ ప్రధానమంత్రో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను. ఎగ్జామ్ వారియర్స్ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా 47వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అరవింద్ బాబ్డే వ్యవహరిస్తూ ఉన్నారు, మనకి తెలిసిందే. నెక్స్ట్ అదేవిధంగా లోక్సభ స్పీకర్. ఈ లోక్సభ స్పీకర్ 17వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఈయన రాజస్థాన్లోని కోటా బూందీ నియోజకవర్గం నుంచి ఎన్నికవటం మనకి తెలిసిందే. ఓం బిర్లాగా గుర్తుపెట్టుకోవచ్చు. రాజస్థాన్లోని కోటా బూందీ నియోజకవర్గం గుర్తుపెట్టుకోవాలి. 17వ లోక్సభ స్పీకర్. అయితే ప్రస్తుతం 17వ లోక్సభలో డిప్యూటీ లోక్సభ స్పీకర్గా ఎవరు పనిచేయడం లేదు, మనకి తెలిసిందే. అయితే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ నారాయణ సింగ్ వ్యవహరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ సిఇసి ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మనకు తెలిసింది 23వ వ్యక్తి సునీల్ అరోరాగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు. ఒకరు అశోక్ లావాసా అదేవిధంగా సుశీల్ చంద్రగా గుర్తుపెట్టుకోవాలి. అశోక్ లావాసా అదేవిధంగా సుశీల్ చంద్ర గుర్తుపెట్టుకోవచ్చు. సిఇసి ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. అయితే ఎలక్షన్ సంఘం అనేది ఆర్టికల్ 324 ప్రకారం అనేది ఏర్పడడం మనకి తెలిసిందే. అదేవిధంగా ఈ ఎలక్షన్ సంఘం యొక్క భవనం అనేది నిర్వాచన్ సదన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నిర్వాచన్ సదన్. ఎలక్షన్ సంఘం ఏర్పాటు అనేది 1950 జనవరి 25. అందువల్ల జనవరి 25ను మనం నేషనల్ ఓటర్స్ డేగా మనం జరుపుకుంటాం. నెక్స్ట్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ప్రస్తుత కాగ్ మనకు తెలిసింది రాజీవ్ మెహర్షిగా గుర్తుపెట్టుకోవచ్చు. రాజీవ్ మెహర్షి. ఈయన ఎన్నవ కాగో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహర్షి. ఆఫ్ కోర్స్ ఆయన 13వ కాగుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ యూపీఎస్సీ చైర్మన్. ప్రస్తుత యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా డిపి సింగ్ వ్యవహరిస్తూ ఉన్నారు. యూపీఎస్సీని 1926లో ఏర్పాటు చేయడం మనకి తెలిసిందే. నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ప్రస్తుత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈయన 15వ వ్యక్తి కేకే వేణుగోపాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాతీయ భద్రతా సలహాదారుడిగా అజిత్ దోవల్, చాలా స్ట్రాంగ్ పర్సన్. అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా వ్యవహరిస్తూ ఉన్నారు, జాతీయ భద్రతా సలహాదారుడిగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రస్తుత క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫైనాన్స్ సెక్రటరీ లేదా ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండేగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా హోమ్ సెక్రటరీగా వ్యవహరిస్తూ ఉన్నది అజయ్ కుమార్ భల్లా.
హోమ్ సెక్రటరీగా హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ డిఫెన్స్ సెక్రటరీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్గా గుర్తుపెట్టుకోవచ్చు. హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా, డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ, అదేవిధంగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ. నెక్స్ట్ అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ యాదవ్, వినోద్ కుమార్ యాదవ్ రైల్వే బోర్డు చైర్మన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఈ ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా వ్యవహరిస్తూ ఉన్నది కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ హెచ్ఎల్ దత్తు. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ మనకు తెలుసు గుయరల్ హసన్ రజ్వీ. నెక్స్ట్ ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ రామశంకర్ కతేరియా, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ నందకుమార్ సాయి. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ భగవాన్ లాల్ సాహిని, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేఖా శర్మ. నెక్స్ట్ ఈ క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, దీనికి క్యాట్ కి చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నది నరసింహారెడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్టికల్ 323 అనేది ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కి సంబంధించింది. నెక్స్ట్ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి ప్రధాన కమిషనర్ గా వ్యవహరిస్తా ఉన్నది సంజయ్ కొఠారి. రైట్ నౌ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఈజ్ సంజయ్ కొఠారిగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఈయన బిమల్ జుల్కా కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్. నెక్స్ట్ అదే ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్ మొన్న నియామకం జరిగింది పి రమేష్ కుమార్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఆటమిక్ ఎనర్జీ కమిషన్, ఈ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా కేఎన్ వ్యాస్ వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కి డైరెక్టర్ గా వ్యవహరించేది సామంత్ గోయల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కి డైరెక్టర్ సామంత్ గోయల్. అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా వ్యవహరిస్తా ఉన్నది అరవింద్ కుమార్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇస్రో చైర్మన్ మనకి తెలిసిందే K7 అని పిలుస్తాం. విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ చైర్మన్ డైరెక్టర్ గా వ్యవహరించేది సోమనాథ్, అది కూడా మనకి తెలిసిందే. షార్ డైరెక్టర్ శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దాన్ని షార్ అంతరిక్ష కేంద్రం అని పిలుస్తాం. ఈ షార్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తా ఉన్నది అరుముగం రాజన్. నెక్స్ట్ అదేవిధంగా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కి ప్రస్తుతం చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నది డిపి సింగ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. డిపి సింగ్. సెంట్రల్ వాటర్ కమిషన్, ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ కి ఏకే సిన్హా చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ అశోక్ కుమార్ గుప్తా ఈయన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్ గా ఉదయ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండి ఉదయ్ కోటక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ గా మనకు తెలిసిందే NK సింగ్. నెక్స్ట్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ 25వ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. సెబీకి చైర్మన్ గా అజయ్ త్యాగి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అజయ్ త్యాగి. నెక్స్ట్ IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, దీనికి ప్రస్తుత చైర్మన్ గా సుభాష్ చంద్ర కుంటియా వ్యవహరిస్తా ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ 7th పే కమిషన్ 7వ వేతన సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తా ఉన్నది, చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నది మనకు తెలిసింది AK మాథూర్, అశోక్ కుమార్ మాథూర్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సిడ్బీ ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ, ఇది లక్నోలో ఉంది. ఈ సిడ్బీ బ్యాంక్ కి మహమ్మద్ ముస్తఫా దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నారు. అలాగే ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ కి ప్రస్తుత చైర్మన్ గా TC వెంకట సుబ్రహ్మణ్యన్ వ్యవహరిస్తా ఉన్నారు. నెక్స్ట్ NHB నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అని పిలుస్తాం, దీనికి ప్రస్తుత చైర్మన్ గా SK హోటా గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అని పిలుస్తాం, దీనికి ప్రస్తుత చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నది SK హోటాగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా నాబార్డ్, ఈ నాబార్డ్కి ప్రస్తుత చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి చింతల గోవిందరాజులు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నది ఈమండి శంకర్రావుగా గుర్తుపెట్టుకోవాలి, ఈమండి శంకర్రావు. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ గా గిరీష్ చంద్ర చతుర్వేది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి చైర్మన్ గా విక్రమ్జిత్ సేన్ వ్యవహరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్ గా వ్యవహరిస్తా ఉన్నది మనకు తెలిసిందే. సో రజనీష్ కుమార్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్ ఎండీగా వ్యవహరిస్తా ఉన్నది రాకేష్ శర్మగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఆర్ కుమార్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఫిక్కీ, ఈ ఫిక్కీకి ప్రస్తుత ప్రెసిడెంట్ గా సంగీతారెడ్డి వ్యవహరిస్తా ఉన్నారు. ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఈ ఫిక్కీకి ప్రెసిడెంట్ గా సంగీతారెడ్డి గుర్తుపెట్టుకోవాలి. అలాగే అసోసియేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దీనికి ప్రెసిడెంట్ గా నిరంజన్ హీరా నందిని వ్యవహరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా విద్యావతిగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా విద్యావతి. నెక్స్ట్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, దీనికి రామ్ సేవక్ శర్మ ఆర్ఎస్ శర్మ అని పిలుస్తాం. ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ. అదేవిధంగా ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఈ ఓఎన్జీసీకి చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నది శశిశంకర్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీనికి ప్రస్తుత చైర్మన్ ఏకే చౌదరి. నెక్స్ట్ గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ గా మనోజ్ జైన్. నెక్స్ట్ అదేవిధంగా ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి ప్రస్తుత చైర్మన్ సంజీవ్ సింగ్ గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కి చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నది మనోజ్ ఆహూజాగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ కంబైన్డ్ డిఫెన్స్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా వ్యవహరిస్తా ఉన్నది మనకు తెలిసిన బిపిన్ రావత్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ గా వ్యవహరిస్తా ఉన్నది రాకేష్ సింగ్ భదౌరియా. నెక్స్ట్ ఆర్మీ చీఫ్ గా వ్యవహరిస్తా ఉన్నది మనోజ్ ముకుంద్ నరవాణి. నెక్స్ట్ నావీ చీఫ్ కరణ్బీర్ సింగ్ మనకు తెలిసిందే. నెక్స్ట్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా వ్యవహరిస్తా ఉన్నది సంజయ్ కుమార్ మిశ్రా అని పిలుస్తాం. అలాగే సిబిఐ ప్రస్తుత డైరెక్టర్ గా వ్యవహరిస్తా ఉన్నది రిషి కుమార్ శుక్లా. నెక్స్ట్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తా ఉన్నది ఎస్ఎస్ దేశ్వాల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కి ఏపీ మహేశ్వరి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ కి రాజేష్ రంజన్ వ్యవహరిస్తా ఉన్నారు డైరెక్టర్ జనరల్ గా. ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కి డైరెక్టర్ జనరల్ గా ఎస్ఎస్ దేశ్వాల్ వ్యవహరిస్తా ఉన్నారు. సశస్త్ర సీమా బల్, దీనికి డైరెక్టర్ జనరల్ గా కుమార్ రాజేష్ చంద్ర వ్యవహరిస్తా ఉన్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కి అనూప్ కుమార్ సింగ్ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తా ఉన్నారు. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్ గా వైసీ మోడీ వ్యవహరిస్తా ఉన్నారు. అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి, దీనికి డైరెక్టర్ జనరల్ గా ఎస్ఎన్ ప్రధాన్ వ్యవహరించడం మనకి తెలిసిందే. నెక్స్ట్ లీడర్ ఆఫ్ రాజ్యసభ, దీనికి తావర్ చంద్ గెహ్లాట్ గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అపోజిషన్ లీడర్ ఇన్ రాజ్యసభ, దట్ ఈస్ గులాం నబీ ఆజాద్. నెక్స్ట్ ఫస్ట్ లోక్పాల్ గా పినాకిని చంద్రఘోష్ నియామకం జరిగింది మనకు తెలిసిందే. నెక్స్ట్ రెవెన్యూ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అజయ్ భూషణ్ పాండే. నెక్స్ట్ సెన్సస్ కమిషనర్ అదేవిధంగా రిజిస్ట్రార్ జనరల్ గా ప్రస్తుతం వివేక్ జోషి కొనసాగుతా ఉన్నారు. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ కి డైరెక్టర్ జనరల్ గా నటరాజన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్పిఎఫ్, ఈ ఆర్పిఎఫ్ మనకు తెలిసిందే ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని పిలుస్తాం. దీనికి అరుణ్ కుమార్ గుర్తుపెట్టుకోవచ్చు, అరుణ్ కుమార్. నెక్స్ట్ అదే ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్, దీనికి డైరెక్టర్ గా వ్యవహరిస్తా ఉన్నది రాజీవ్ చోప్రా. అదేవిధంగా నీతి ఆయోగ్ కి వైస్ చైర్మన్ గా రాజీవ్ కుమార్. నెక్స్ట్ నీతి ఆయోగ్ సిఇఓగా మనకు తెలిసిన అమితాబ్ కాంత్. నెక్స్ట్ 21వ లా కమిషన్ చైర్మన్ గా బల్బీర్ సింగ్ చౌహాన్ వ్యవహరిస్తా ఉన్నారు. అదేవిధంగా బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్, దీనికి డైరెక్టర్ గా వ్యవహరిస్తా ఉంది ఏకే మోహంతిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఢిల్లీలో ఉంది, దీనికి ప్రస్తుతం డైరెక్టర్ గా వ్యవహరిస్తా ఉన్నది బలరాం భార్గవ. నెక్స్ట్ అదేవిధంగా డీసీజీఐ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సాయిని విజీ సోమానిగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్, దీనికి ప్రస్తుత డైరెక్టర్ గా వ్యవహరిస్తా ఉంది శేఖర్ సి మాండే. సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ లో ఉంది సిసిఎంబి, దీనికి డైరెక్టర్ గా రాకేష్ మిశ్రా వ్యవహరిస్తా ఉన్నారు. అదేవిధంగా కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ అని పిలుస్తాం, కోల్కతా ప్రధాన కార్యాలయం. కోల్ ఇండియా లిమిటెడ్ కి దీనికి ప్రస్తుతం డైరెక్టర్ గా వ్యవహరిస్తా ఉన్నది ప్రమోద్ అగర్వాల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గురుదీప్ సింగ్ చైర్మన్ గురుదీప్ సింగ్. అదేవిధంగా
బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్కి ప్రస్తుత చైర్మన్గా పీకే పుర్వార్ గుర్తుపెట్టుకోవాలి. పీకే పుర్వార్ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ రైట్ నౌ. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి పిసి మోడీ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసికి ప్రస్తుత చైర్మన్గా అజిత్ కుమార్ వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జిఐసి 1973లో ఏర్పడింది. ఈ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి చైర్మన్గా డి శ్రీవాస్తవ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ప్రస్తుతము సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చైర్మన్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ప్రస్తుత చైర్మన్గా దిలీప్ రథ్ వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సాహిత్య అకాడమీకి ప్రస్తుతం చైర్మన్గా వ్యవహరించేది చంద్రశేఖర కంబారా. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ప్రస్తుతం ఆదర్శ్ కుమార్ గోయల్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుత చైర్మన్ బిపి సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రసార భారతి సిఇఓగా మనకి ప్రసార భారతి చైర్మన్గా వెంపటి శశిశంకర్ వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ సికే ప్రసాద్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా విజయ్ కుమార్ చోప్రా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ విజయ్ కుమార్ చోప్రా. నెక్స్ట్ అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తిగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి చైర్మన్ ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో భారతదేశం తరపు నుంచి శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉన్నది బ్రజేంద్ర నవనీత్. ఇది మీరు 2 లేదా 3 సార్లు కనుక విన్నట్లయితే ఈ సమాచారం అంతా కూడా మీ కన్ఫ్యూషన్ లేకుండా ఫిక్కీ ప్రెసిడెంట్ అంటే సంగీతారెడ్డి అని, అసోచం ప్రెసిడెంట్ అంటే నిరంజన్ హీరానందని అని, అదేవిధంగా ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా విద్యావతి అని, అదేవిధంగా మనకి బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి అయితే విక్రమ్ జిత్సేన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే గిరీష్ చంద్ర చతుర్వేది, అదేవిధంగా మనకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సామంత్ గోయల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అరవింద్ కుమార్, అదేవిధంగా సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొఠారి, సిఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా వ్యవహరించేది బిమల్ జుల్కా, నాట్ పుల్కా, జుల్కా. Meet you tomorrow with more current affairs and general studies classes. This is Ganapati sir from Ganapati Academy, Kakinada, Andhra Pradesh. All the best.